మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్యము మరి శ్రద్ధగా మీరు వినాలని మనం చేస్తున్నాను. వాక్య అంశం ఏంటిది అంటే కుష్ఠ రోగులు తెచ్చిన సువార్త. ఈ సువార్త గురించి కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. మనం మొదటిగా 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 8 నుండి 12 వరకు మనం చదివినట్లయితే మరి కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటికి భాగం వద్దకు వచ్చి ఒక గుడారమును చొచ్చి భోజనపానం చేసి అచ్చరు నుండి వెండి బంగారమును బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారములో చొచ్చి అచ్చరు నుండి సొమ్మును ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభవార్త మానము గల దినము. మనము ఊరుకొననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చటి నుండి ఎడల ఏదైనా ఒక అపాయమును మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. కుష్ఠరోగులు తెచ్చిన శుభవార్త. ఈ కుష్ఠరోగులు ఏ శుభవార్త తెచ్చారు? కుష్ఠరోగులు మరి శుభవార్త ఎలా తేగలుగుతారు? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఏదో ఒక మంచివానికి సహాయం చేయగలుగుతారన్న యొక్క భావన అందరికీ తెలుసు. ఉన్నవాడు ఉన్నవానికి సహాయం చేయగలుగుతాడని అందరికీ తెలుసు. కుష్ఠరోగి మరి ఒక వ్యక్తికి ఎలా మరి సువార్త అందించగలుగుతాడు అన్నట్లయితే మొదటిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, అసలు సువార్త అంటే ఏంటిది అని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే సువార్త అనగా దాని అర్థం చేసుకున్నట్లయితే ఒక భిక్షగాడు మరో భిక్షగానికి ఆహారం గురించి తెలియపరచుటయే సువార్త. అంటే ఈ భిక్షగాడు వెళ్ళేసి తన ఆకలితో ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు, చాలా బాధలో ఉన్నాడు. ఆ వ్యక్తికి వేరే వాళ్ళు ఆహారం ఇచ్చారు. ఆ ఆహారం ఇక్కడ దొరుకుతుంది అని ఇంకొక భిక్షగానికి మరి తెలియపరిచాడు ఈ భిక్షగాడు. దాన్ని సువార్త అంటే. ఎందుకంటే ఆ వ్యక్తి కష్టంలో ఉన్న ఒక వ్యక్తికి కష్టంలో ఉండి బయటికి రావాలి. మనం గమనించినట్లయితే సువార్త అని అన్నట్లయితే మరి మరొక విషయం మనం గమనించండి. డెలివరీ బాయ్ లాంటి వాడు, ఈ డెలివరీ బాయ్ ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళేసి డెలివరీ చేసి వస్తాడు. అలాగని శుభవార్త అంటే మన పని అదేనండి. అక్కడికి వచ్చిన యొక్క పార్సల్ ఏదైతుందో ఆ పార్సల్ తీసుకువెళ్ళేసి ఆ వ్యక్తికి అందించడం, ఇది శుభవార్త. అంటే ఈరోజు దేవుడు వచ్చిన యొక్క ఆ మాటలను తీసుకొని వెళ్ళేసి మరి అవసరం ఉన్న ఒక వ్యక్తికి అందించడమే సువార్త అనే సంగతి మనం గమనించాలి. సువార్త అంటే మరి ఇంకొక మాట, సముద్రంలో మునిగిపోతున్న యొక్క వ్యక్తిని వారిని తప్పించే యొక్క మార్గాన్ని చూపించడమే శుభవార్త. సముద్రంలో కొట్టుకపోతున్న యొక్క వ్యక్తిని ఒడ్డెక్కించే యొక్క మాటలు చెప్పడమే శుభవార్త అని చెప్పి మనం గమనించాలి. ఈ సువార్త అంటే ఈ సువార్త ఎందుకు చేయాలి? అసలు సువార్త గురించి దేవుడు ఏం చెప్పాడంటే, సువార్త అనేది దేవుని ఆజ్ఞ అండి. సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పు అని ఆయన యొక్క ఆజ్ఞ. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఏ సువార్త అవుతుందో ఆ సువార్తను కేవలం మనం లాభం పొందుకునేది కాదు, కానీ ఇదిగో మనతో పాటు ఎంతోమంది లాభం పొందుకునేటట్లు చేసేది మరి సువార్త అన్న సంగతి మనం గమనించాలి. సువార్తలో కొన్ని విషయాలు ఉంటాయండి. క్రీస్తు పుట్టుక, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుత్థానం, క్రీస్తు మళ్ళీ తిరిగి రావడం. ఈ 4 విషయాలతో కలిసిందే సువార్త. ఏదైతే ఈ 4 విషయాలు లేకుండా మరి వేరే విషయాలు వస్తున్నది సువార్త కాదండి. సువార్త చెప్తున్నప్పుడు ఈ 4 విషయాలు అందులో ఉన్నాయా లేవా అన్నది ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన మిత్రులారా, అది మరి బలమైన సువార్తగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా సువార్త అంటే ఏంటిదో మనం తెలుసుకున్నాం. రెండో విషయానికి వచ్చినట్లయితే మనం చదివిన యొక్క భాగములో మరి కనబడుతుంది ఏంటంటే కుష్ఠరోగులు తెచ్చిన సువార్త. ఇప్పుడు సువార్త తెలుసుకున్నాం. కుష్ఠరోగులు ఏ సువార్త తెచ్చారు? కుష్ఠరోగుల యొక్క సువార్త గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన మిత్రులారా, ఆ దేశం అంతా కూడా కరువుతో నింపబడ్డది. చాలా కఠినమైన కరువు ఆ దేశంలో ఉంది. ఆ కఠినమైన కరువులో మరి ఒకరోజు ఒక తల్లి వచ్చి అన్నుంది,
ఇదిగో ఆకలికి మనం తట్టుకోలేకపోతున్నాం, చచ్చిపోయే పరిస్థితి ఉంది, మన పిల్లలు ఇక వాళ్ళు ఉంటే వాళ్ళను శ్రమ పెట్టినట్టు అవుతుంది కనుక ఈరోజు నీ బిడ్డను తిందాం, రేపు నా బిడ్డను తిందామని చెప్పేసి ఇద్దరు స్త్రీలు అనుకొని మరి మొదటి రోజు తన బిడ్డను మరి చంపేసుకొని తినేశారు. మళ్ళా ఆకలైన తర్వాత ఈ రెండో బిడ్డను చంపడానికి వచ్చినప్పుడు ఆమె అంటుంది, నేను నా బిడ్డను ఇవ్వను, నా బిడ్డను నేను చంపనివ్వను అని చెప్పేసి ఈ రెండో తల్లి మాట్లాడుతుంటున్నప్పుడు ఆ విషయము మరి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన మిత్రులారా, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా ఎలీషా గారు ఎంతో మనోవేదన, అక్కడ ఉన్న బాధ చాలా కఠినంగా ఉంది. అక్కడ చూసినప్పుడు ఇంత కరువు ఈ దేశంలో ఉందా, పిల్లలను చంపుకొని తినంత కరువు ఈ దేశంలోకి వచ్చిందా అని చెప్పేసి తాను బాధపడుతూ తాను చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం చూసినట్టు ఇక్కడ రాయబడి ఉంటుంది 7వ అధ్యాయం దాని మరి మొదటి వచనం మళ్ళీ చదివినట్టయితే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమునందు రూపాయికి ఒక్కంటికి 1 మాణిక సన్న పిండియు రూపాయికి ఒక్కంటికి 2 మాణికల ఆవాల అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు మరి కిటికీలు తెరిచినాను, అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కనులార దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ కరువు ఆ అంత పరిస్థితి చూసిన తర్వాత దైవ సేవకులు అన్నారు, రేపు గిదివరకి మన రాజ్యంలో సరిపోయే ఆహారం ఇంకెక్కువగానే మరి మనకు ఉండబోతుందని చెప్పారు. అక్కడున్న రాజు అన్నాడు, ఇది ఎలా సాధ్యం, ఎలా ఇలా జరుగుతుంది, ఒకవేళ దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచి ఆ యొక్క మీదికలు దారపోసినా కూడా మరి ఇంత ఆహారం మనకు దొరకదు కదా, ఇది ఎలా సాధ్యము అని అన్నాడు రాజుగారు. ఎలా సాధ్యం? అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే దేవుడు అండి. దేవుని యొక్క మాట అది నమ్మదగినదండి. దేవుని సేవకుని నోట ఏ మాట అయితే దేవుడు అనిపించిందో ఆ మాట సత్యమైనదండి. ప్రియ మిత్రులారా, దేవుని మాట మరి సేవకుని నోట ఏదైతే వినబడ్డాదో అది నెరవేర్చబడుతుంది. ఇక్కడ సేవకుడు అన్నాడు, ఇదిగో ఖచ్చితంగా రేపు ఈ టైంకు మనం ఆహారం చూడబోతున్నామని. అదే సమయంలో మరి ఊరు బయట 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎందుకంటే వారు లోపలికి రాలేరు, ఊరిలోకి వస్తే రాళ్ళ బట్టి కొట్టి చంపుతారు. వాళ్ళు ఊరి బయటనే బ్రతకాలి అన్నది అక్కడ యొక్క పెద్దల యొక్క విధానం. అయితే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి తిండి కడుపులో ఆహారం లేదు, చాలా కఠినమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అక్కడ ఆ భయంకరమైన పరిస్థితి చూసిన వాళ్ళు అనుకున్నారు, ఒకవేళ ఇక్కడున్నా చచ్చిపోతాం, ఏదో విధంగా ఉండి పక్కా విలేజ్కి మనం వెళ్ళిపోదాం, ఆ దండుపేటలోకి మనము వెళ్ళిపోదాం, అక్కడ మరి తిరిగి మనకేదన్నా ఆహారం దొరకచ్చు, మనం అటు వెళ్ళిపోదామని చెప్పేసి వీరు పక్క ఊరికి వెళ్ళడానికి వారు వెళ్తున్నారు. ఏం జరిగిందో తెలుసండి, అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ ఉన్న యొక్క వ్యక్తులు మరి భయపడి, వీళ్ళు ఎంతో జనం వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, మనం చంపేస్తారని భయపడి వాళ్ళు అన్నం వండుకున్న వాళ్ళు అలాగే విడిచిపెట్టేసి, వాళ్ళు ఏదైతే మంచి మంచి వంటకాలు అనుకున్నారో అవన్నీ కూడా వదిలిపెట్టేసి, తలుపులు అట్లనే విడిచిపెట్టేసి తాళం వేయకుండా ప్రాణం కాపాడుకోవడానికి వాళ్ళందరూ ఆ దేశవస్తులంతా కూడా పారిపోయారు. మీకు తెలుసా అండి, ఎక్కడ చూసినా తలుపులు తెరవేటి ఉన్నాయి, ఒక్క మనిషి లేడు అక్కడ. దేశం ఉంది, దేశంలో మరి అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేడు. ఆ వ్యక్తులకు విచిత్రం అనిపించింది, కుష్ఠరోగులకు 4 ఇదిగో మనం ఏం చేద్దామంటే తీసుకొని మరి మంచి ఒక ఇంట్లో వచ్చారు, మంచి బిర్యానీ తినేశారు, మంచిగా అన్నం తినేసి చాలా ఎక్కువగా మరి అక్కడ ఉన్న దాన్ని దోసుకున్నారు, అక్కడ తీసుకున్నారు. వంట సామాన్యుని మరి అలాగనే బంగారం ఏంటి కావాల్సిన అన్ని కూడా ఒక ఇంట్లో వచ్చేసి తీసుకొని పోయి వాళ్ళు అనుకున్న యొక్క స్థలంలో దాచుకుని వచ్చారు. మళ్ళొక్క ఇంట్లో వచ్చారు, మళ్ళీ అక్కడ ఉన్న సామానంతా కొండపోయి ఇక్కడ దాచుకొని వచ్చేసారు. అలా చేస్తూ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆ 4 అనుకుంటున్నారు, ఇది మంచిది కాదు. ఏది మంచిది కాదు? మన సంపాదన మనమే సంపాదించుకుంటూ, ఆ ఇండ్లల్లో ఉన్న యొక్క ధననిధులన్నీ కూడా మనమే సంపాదించుకుంటూ మనమే దాచి పెట్టుకోవడం మంచిది కాదు. మనము బాగుపడడం ఒక్కటే మంచిది కాదు. మనతో పాటు ఎంతోమంది బాగుపడాలి, మనతో పాటు ఎంతోమంది దీవించబడాలి. ఎంతోమంది నా సహోదరులు ఆకలితో చనిపోతున్నారు, ఎంతోమంది నా సహోదరులు
చిన్న పిల్లలను కూడా చంపుకొని తింటుంటున్నారు. మేమొక్కటే బాగుపడడం కాదు, మాతో ఉన్న నశించిపోతున్న యొక్క వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు మమ్మల్ని ఊళ్ళకి రానియలేకదు కావచ్చు, అక్కడ యొక్క వ్యక్తులు మమ్మల్ని ఊరి బయట ఉంచారు కావచ్చు, కానీ ఆ ప్రజలు నశించిపోతుంటున్నారు. వారికి ఆహారం కావాలి. ప్రియమైన మిత్రులారా, వారు 4 కుష్ఠరోగులు అనుకున్నారు ఇది మంచిది కాదు, ఇది మనకు ఏదైనా ప్రమాదం రావచ్చు, మనమే సంపాదించుకోవడం సరైనది కాదు. ప్రియమైన మిత్రులారా, ఈ కాలంలో ఏం జరుగుతుందంటే సంపాదించుకున్నవాడు సంపాదించుకుంటున్నారు, సేవకులు కూడా డబ్బులు వచ్చిన కొద్దీ మరి కోట్ల కొద్ది వచ్చిన కొద్దీ బిల్డింగులు కట్టుకుంటూ ఆస్తులు పెంచుకుంటూ ఉంటున్నారు. ఆకలి లేక మలమల మాడుతున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. నేను రక్షణ పొందుకున్నానని చెప్పేసి కొంతమంది రక్షింపబడి మరి అలాగనే తన పని తన జాబు తాను చేసుకుంటూ వారి జాబులో వాళ్ళు బ్రతుకుతూ ఇంకొక వ్యక్తికి సహాయం చేయలేని ఒక వ్యక్తులు ఉన్నారు. వారు మేము బాగుపడితే చాలులే, మేము మంచుకుంటే చాలులే, మా కడుపు నిండితే చాలులే, మా పిల్లలు బాగుంటే చాలులే, సువార్త ఇంకొక వ్యక్తికి అందుతుంది అందకుంటేంది అని చెప్పేసి ఒకవేళ సువార్త అందించడానికి పోతే మాకేం ప్రమాదం ఉంటుందో, వాళ్ళు మొదలే ఊళ్ళకు రానించే వాళ్ళు కాదు. మేము ఒకవేళ ఊళ్ళకి అయితే వాళ్ళు మమ్మల్ని ఏం చంపుతారేమో అని. అవునండి, కుష్ఠరోగులు ఊళ్ళకి రాకుండా ఊరు బయటనే వాళ్ళు ఉంచారు. ఊళ్ళకి అయితే వాళ్ళు రాళ్ళబెట్టి కొట్టి చంపుతారు. అయినను మరి అలాంటి భయాలు ఈరోజు చాలామందికి ఉన్నాయి. సువార్త చెబితే ఏం ప్రాబ్లం జరుగుతుందో, ఏం గొడవలు జరుగుతాయో, ఏం కేసులు జరుగుతాయో, ఎందుకు సువార్త అందించడానికి వెళ్ళాలి, నేను ఒక్కడిని బాగుపడితే చాలు, నేను బిల్డింగ్లో కట్టుకుంటే చాలు, నేను బాగుపడితే చాలు. మీకు తెలుసా అండి, అంబానీ గారు ఒక్కొక్క డ్రెస్సు చూసినట్టయితే 500 కోట్లట, 700 కోట్లట. ఏంటండి ఇది? 500 కోట్లు, 700 కోట్లు, 1000 మంది పనివారు ఉండవచ్చు. నా డబ్బు నా ఇష్టం అని, నీ డబ్బు నీ ఇష్టం కాదని సంపాదించుకోవడం నువ్వు పెట్టుకోవడం సరైనది కాదు. ఇప్పుడు ఈ 4 కుష్ఠరోగుల ఊరినంతా కూడా సంపాదించుకొని పెట్టుకున్న లాభం లేదండి. కానీ వారితో పాటు ఎంతోమంది బాగుపడాలి, ఎంతోమందికి సువార్త అందాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అది ఈ కుష్ఠరోగులు అనుకున్నారు ఇది సరి అయింది కాదు, ఈ శుభవార్త తిరిగి ప్రజలకు చెప్పాలి. ఇదేనండి సువార్త. నశించిపోతూ ఆకలితో ఉంటున్న యొక్క మలమల మాడుతున్న యొక్క వ్యక్తులకు ఈ సువార్తను అందించారు. ఈ యొక్క కుష్ఠరోగులు వెళ్ళేసి వాళ్ళు చెప్పారు, ఇదిగో అక్కడ ఫుల్ ఆహారం ఉంది, అక్కడ తినంత తిండి ఉంది, అక్కడ మేలు ఉంది, అక్కడ నీకు టాబ్లెట్స్ కావాలా, అక్కడ నీకు ఏం కావాలా, ఇదిగో అన్నీ అక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి, మీరు వెళ్ళండి. మీకు తెలుసా, ఈ కుష్ఠరోగులు చెప్పిన యొక్క సువార్తను అందుకున్న ఆ ప్రజలు పరిగెత్తుకొని వెళ్ళారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తెచ్చుకుంటున్నారు. తెచ్చిన వాడు అమ్మేస్తున్నాడు, తక్కువకు అమ్మేస్తున్నాడు, చాలా చీపుగా పాడేస్తున్నాడు. ఇప్పుడు 70-80 వేలు ఉన్న బంగారం ఒక 100 రూపాయలు 200 వాడితే కథం తులం ఇచ్చేస్తున్నారు. అంటే అంత చీపుగా అక్కడ జరిగింది. ప్రియమైన మిత్రులారా, అదే విషయాన్ని ఈ ఎలీషా గారు చెప్పినప్పుడు రాజుగారు ఏమన్నారు, ఇది అసాధ్యం, దేవుడు కిటికీలు తెరుస్తాడా అని చెప్పేసి అవమానించాడు రాజుగారు. కానీ ఏం జరిగింది తెలుసా, రాజు చూస్తూనే ఉన్నాడు, వాళ్ళు పట్టుకచ్చుకుంటున్నారు. మరి ఆ జనముల యొక్క కాళ్ళ కింద పడి రాజు చనిపోయాడు. చూశాడు కానీ తినలేని యొక్క పరిస్థితి. అవమానించి అనుమానించి ఇది జరగదు అని చెప్పేసి అనుకునే ఒక వ్యక్తులారా జాగ్రత్త, ఇది అసాధ్యం అనుకునే వ్యక్తులారా జాగ్రత్త. క్రైస్తవత్వం అభివృద్ధి అవుతుంది అనుకోవడం, ఇది జరగదు అనుకొని మూర్ఖంగా మరి అంతం చేయాలని చూస్తున్న వారులారా జాగ్రత్త. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు వ్యక్తులంతా పరిగెత్తుకుని ఊరికే చేశారు, అయిపోయింది, ఇలా పని అయిపోయింది, ఆహారం లేదు అని. కానీ మీకు తెలుసా అండి, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు తలుచుకుంటే ఒకే నిమిషంలో మరి ప్రపంచాన్ని ఏం చేయాలో చేస్తాడు, ప్రజలకు ఏ భయం పుట్టియాలో పుట్టిస్తాడు, విరోధులను ఎలా అంతం చేయాలో చేస్తాడు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు దేవునికి విరోధంగా మనం ఎన్నటికి వెళ్ళకూడదు. ఈ 4 కుష్ఠరోగులు వాళ్ళు సంపాదించుకొని మాకే చాలనుకుంటే అక్కడ ఈ ప్రజలందరికీ మేలు జరిగేదా? అలాగని మరి ఊళ్ళోకి వెళ్తే మమ్మల్ని చంపుతారు అనుకున్నట్లయితే అక్కడ సువార్త అందేదా? మరి సేవ చేస్తున్నాం మనము, ఇది జరుగుతుంది, వాళ్ళు చంపుతారు, ఇది చేస్తారు, అది చేస్తారని భయపడితే సేవ జరుగుతుందా? కాదండి. ఇది ధైర్యంగా మనం చేస్తున్న యొక్క పని మంచి పని, మనం దాచిపెట్టుకోవడం చెడ్డ పని, మన పిల్లల కొరకు మన బిల్డింగ్లు కట్టుకున్న ఉండదు చెడ్డ పని, ప్రజలకు అందించడం చెడ్డ పని కాదు, నష్టంలో కష్టంలో బాధల్లో ఇరుకుల్లో ఉన్నవారికి ఇడిపియడం చెడ్డ పని కాదు. సువార్త అందించడం మన యొక్క
పని, దేవుని యొక్క ఆజ్ఞ అది. ఇక్కడ ఈ వ్యక్తులు తిరిగి వాళ్ళు అంటున్నారు, ఇక్కడ ఉంటే మనకు ప్రమాదం వస్తుందేమో, మనమే సంపాదించుకుంటే మనకే ప్రమాదం వస్తుందేమో. అవునండి, నీది నువ్వే సంపాదించుకుంటే ఇంకొక వ్యక్తికి సువార్త అందకుండా, సువార్త చెప్పకుండా ఉన్నట్లయితే అది ప్రమాదము తప్పకుండా వస్తుందండి. ఈరోజు నువ్వే బాగుపడాలనుకొని సంపాదించుకుంటూ ఉంటే అది ప్రమాదం వస్తుందండి. నీతో పాటు ఎంతోమంది బాగుపడాలి, నీతో పాటు కష్టంలో ఉన్నవారు బయటికి వెళ్ళాలి, బాగుపడాలి. అమ్మాని తలుచుకుంటే ఆయన ఒక్కరోజు తిండి పెడితే ఒక్కరోజు తిండి ఖర్చు పెడితే రాష్ట్రాన్ని నెలంతా పోషించచ్చండి. అంత ఖర్చు పెడుతుంటారు. కానీ ఈరోజు ప్రజలకు అందడానికి ప్రయత్నం చేయాలా, ప్రజలకు అందుతే చాలా మంచిది. ప్రయాణమిత్రులారా, వీళ్ళందరూ కూడా తిరిగి 4 కుష్ఠరోగులు వెళ్ళేసి ఆ విషయాన్ని చెప్పారు, సువార్తను అందించారు. ఆకలితో ఉన్న చంటి పిల్లలు చంపుకొని తింటున్న యొక్క వ్యక్తులకు మరి ఇది ఒక శుభవార్తే కదండి. అన్నం లేక గిలగిల కొట్టుకొని ఇక చావు దగ్గరికి వచ్చేసి మరి తన శరీరం తను తింటున్న యొక్క పరిస్థితిలో ఇది మేలే కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు మేలు చేశాడు. ఈ 4 కుష్ఠరోగుల ద్వారా మరి అక్కడ సువార్తను అందించారు. 3వ విషయానికి వచ్చినట్లయితే అసాధ్యమని చెప్పిన రాజు ఏమైపోయాడు? క్రీస్తుకు విరోధులు, సువార్త జరగకూడదని, ఇది అసాధ్యమని, క్రైస్తత్వం ఎప్పుడో నాశనం అయిపోద్దని ఎంతోమంది మరి అనుకుంటున్నారు. పాతకాలం నుండి కూడా అలాగనే అనుకుంటున్నారు. క్రైస్తత్వం ఇంకా అంతం కాలేదు, అంతం కాదు కూడా. ఎందుకంటే సత్యం, నీతి ఎప్పటికీ నిలుస్తుంది, అవినీతి అనేది ఎప్పుడు ఆగిపోతుంది. అబద్ధం అనేది అది అబద్ధమే ఎన్నటికైనా. నిజము కనుకనే అప్పటి నుండి మరి పాతకాలంలో ఇజ్రాయేల్ ప్రజల నుండి ఇప్పటికి పన్నాగాలు జరిగినా ఇంకా క్రైస్తవత్వం నిలబడింది, బైబిల్ నిలబడింది. బైబిల్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళు లేకుండా అయిపోయారు, కానీ బైబిల్ ఆగిపోయింది. సువార్త అందకుండా ఉండాలని చెప్పి సువార్థికులను అనగా దేవుని యొక్క శిష్యులను భయంకరంగా చంపించిన యొక్క దినాలు మనకు తెలుసు. అలాంటి దినాల్లో అప్పటికి సేవ ఆగిపోలేదు. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికమైన సంఖ్య క్రైస్తవులే. ఎందుకు ఇంత అభివృద్ధి అయింది? అది నీతి గనుక. ప్రియమైన మిత్రులారా, అది సత్యము గనుక. సత్యము ఎవరినూ ఆపజాలరు. సత్యాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళు దానిలో దహించుకొని కాలిపోతారు. దేవునికి విరోధంగా పనిచేస్తున్న యొక్క వ్యక్తులు ఎవరు కూడా దానిలో కాలిపోవాల్సిందే. ఈరోజు దేవుని సంఘాల్లో ఉండి, దేవుని యొక్క చర్చల్లో, దేవుని మందిరాల్లో ఉండి దేవుని సంఘానికి విరోధంగా పనిచేస్తూ, మాట్లాడుతూ, గొడవలు చేస్తూ సంఘాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నవాడు ఎప్పటికొకరోజు పతనమైపోవాల్సిందే. ప్రియమైన మిత్రులారా, సత్యం ఎన్నటికీ పతనం కాదు. నీతి శిఖరిస్తుంది, అవినీతి వాడిపోతుంది. అందుకొరకే మరి నీతిగా దేవుని యొక్క రాజ్య పరిపాలన మనం చేయాలి. ఇక్కడ తను అనుకున్నాడు ఇది అసాధ్యమని. అవునండి, దేవుని రాజ్యం రావడం సాధ్యమే. దేవుని యొక్క కొత్త రాజ్యాన్ని స్థాపించడం అది సాధ్యమే. తప్పకుండా అది జరుగుతుందన్న సంగతి మీతో నేను మనవి చేస్తున్నాను. అలాగ మనం చూసినట్లయితే దేవుడు చెప్పింది తప్పకుండా అది జరుగుతుందని మనం గమనించాలి. సువార్త ఎందుకు చెప్పాలి అంటే అది దేవుని యొక్క మరి చిత్తం కనుక సువార్త మనము అందించాలన్న మాట నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరికి మరి సువార్తను అందించాలి అన్నట్లయితే శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో ఉన్న యొక్క వ్యక్తులకు ఈ సువార్తను అందించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇది సువార్త చేయడం అనేది మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇటు సువార్త చాలా అవసరమై ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, కనుక మరి ఈ 4 కుష్ఠరోగులు తెచ్చిన యొక్క సువార్త ద్వారా అక్కడ ఉన్న యొక్క ఆ రాజ్యంలో ఉన్న యొక్క పిల్లల సహితం మరి రక్షింపబడ్డారు. నీ సేవలో ఎంత సువార్త చేస్తున్నావు, అదే ప్రజలను రక్షిస్తుంది. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.